హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేము ఈ వీకెండ్ అయితే శిల్పారామంకి వెళ్ళాము. నేను శిల్పారామంకి వచ్చి ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే శిల్పారామం చూసి చాలా రోజులు అయిపోయింది కదా. కానీ నాకు ఇంతమందిని చూసాక వామ్మో ఈ రోజు ఎన్ని తిప్పలు పడాలో అనుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా టికెట్స్ కోసం అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా మారింది. కొత్తగా QR కోడ్ స్కాన్ చేసి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సిగ్నల్స్ మాత్రం చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఇంకా లైన్ లో నిల్చొని టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా టికెట్స్ తెలిసిందే కదా, అడల్ట్స్ కి అయితే 60 రూపీస్ అండ్ చిల్డ్రన్స్ కి అయితే 20 రూపీస్. ఇంకా మా ముగ్గురికి కలిసి 180 రూపీస్ అయితే పడింది టికెట్. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టారు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది అనుకోండి. అండ్ నా నుంచి అయితే చిన్న సజెషన్ వెళ్లే వాళ్ళందరికి, ఫోన్ పేస్ గూగుల్ పేస్ నమ్ముకొని మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే మాకు టికెట్స్ తీసుకోవడానికి గంట సేపు పట్టింది. అందుకే ఫోన్ పే నమ్ముకోకుండా మనీ క్యారీ చేయడం అయితే నా నుంచి బెస్ట్ సజెషన్. నేను ఎప్పుడో 5 years బ్యాక్ వచ్చానని చెప్పాను కదా, అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది శిల్పారామం. ఈసారి స్పెషల్ గా హ్యాండ్ క్రాఫ్ట్ మేళా అయితే జరుగుతుంది. ఇక్కడ 500+ స్టాల్స్ ఉన్నాయంట. ఏమేం కలెక్షన్ ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. గర్ల్స్ కి సంబంధించిన రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇందులో ఎంట్రీ కాగానే జ్యువెలరీ కలెక్షన్ అయితే మెరిసిపోతుంది. ఇంకా అమ్మాయిలకైతే మంచి జ్యువెలరీ కలెక్షన్ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడేమో అన్ని ఫిక్స్ రేట్స్ అనే పెట్టారు. కానీ మనం మాత్రం మంచిగా బార్గెన్ చేస్తే తక్కువ ప్రైజెస్ కే తీసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన ప్రైజెస్ కి అయితే మనమైతే ఏమి కొనుక్కోలేం. అలా చెప్పారు ప్రైజెస్. మనం మంచిగా బార్గెన్ చేసి తీసుకోవచ్చు. కనిపించిన ప్రతి చోట కూడా ఫొటోస్ అయితే చాలా బాగా దిగాము. ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ అంటే చెక్క వస్తువులు, వుడ్ తో చేసిన ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ వార్మింగ్ కి గానీ ఇలాంటి యూనిక్ డెకోర్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. బొమ్మలు, దేవుళ్ళ ఫొటోస్, వుడ్ తో చేసిన టేబుల్స్, చైర్స్ అలాంటివి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతేనా. ఏందమ్మా ఏం రాశారు? అదే బర్డ్ అంట, పక్షి. ఇదైతే నాకు ఎటు సైడ్ చూసినా గానీ ఇది ఏ బర్డో అర్థం కావట్లేదు. మీకేమైనా ఇది ఏ బర్డో తెలిస్తే కామెంట్ చేయండి గైస్, నేను కూడా తెలుసుకుంటా. ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే పండగే పండగ. గ్యాలరీ మొత్తం నిండిపోయేలా ఉంది. చూపించారు. 12 years అన్నారు. ఆంటీలు, అంకులు జనాల మధ్యలో వీడియోస్ తీస్తుంటే అందరూ ఏదో విచిత్రంగా చూస్తున్నారు. ఎవర్రా స్వామి వీళ్ళంతా అన్నట్టుగా. నేనేమో ఇంకా అందరూ అలా చూసేసరికి నేనైతే కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను. అందుకని మా వదిన పిలుస్తున్నాను.
తిరిగి తిరిగి అలసిపోయాం. పక్కనే పాప్కార్న్ ఉంటే కొనుక్కుందామని వెళ్ళాము. ఇక్కడ నాకొకటి మా వదినకొకటి అయితే తీసుకున్నాము. పేమెంట్ చేద్దామని చూస్తుంటే నెట్వర్క్ అయితే అస్సలు రావట్లేదు. మా వదినేమో పాపం ఆల్రెడీ 2 ముక్కలు నోట్లు వేసేసుకుంది. ఇప్పుడు ఎలానా అన్నట్టుగా నా వైపు చూస్తుంది. నేను ఆమెను చూసి నిజంగా మనిషి ఉన్నాడు అనుకున్నారా? చూస్తే బొమ్మ కానీ. అలా షాప్స్ అన్ని చూసాక ఇంకా ఫైనల్ గా అయితే పార్క్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఫొటోస్ కి అయితే చాలా బాగుంది. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కోసమే వచ్చినట్టుగా ఉంది. ఇంకా మేము కూడా ఫొటోస్ అయితే దిగాము. వాటర్ ఫాల్స్ అయితే భలే ఉంది. అక్కడ కూడా ఫొటోస్ దిగాము. మా అన్నేమో ఎక్కడికి వెళ్ళినా ఒకటే డైలాగ్, ఇంకా ఎన్ని ఫొటోస్ దిగుతారు అంటున్నాడు. ఇక్కడ పార్క్ లో ఫొటోస్ దిగడానికి వాల్స్ మీద బొమ్మలు కూడా చెక్కారు. మరి వాళ్ళు మన కోసం అంత కష్టపడ్డప్పుడు మనం ఒక ఫోటో అయినా దిగాలి కదా, చెప్పండి మరి మీరే. ఇక్కడ శ్రీకృష్ణుడి గురించి చాలా వివరంగా బొమ్మలతో సహా ఉంది. శ్రీకృష్ణుడి బాల్యం చిత్రాలు అయితే చాలా బాగున్నాయి. ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడు స్కూల్ బుక్స్ లోనే చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా మన పురాణాల కథల గురించి తెలియదు. ఇక్కడైతే చాలా బాగా తెలుసుకోవచ్చు. విలేజ్ మ్యూజియం కి అయితే వచ్చేసాం. శిల్పారామంలో మెయిన్ అట్రాక్షనే విలేజ్ మ్యూజియం. మరి మీరేమంటారు? జాగ్రత్త కొడతాడు మళ్ళా. బొమ్మలు చాలా న్యాచురల్ గా చేశారు. బొమ్మలు కూడా తగలేశారు. డౌన్ చేయి. బయటికి రాలి తనకి అలా మా అవ్వనే ఆడ చెట్టు ఇనుము తయారు. చిన్నప్పుడు మా ఇల్లు కూడా అలానే ఉండేదంట. బొమ్మలు కదులుతాడారు. దగ్గరికి వెళ్ళి చూస్తే జనాలు కానీ మనుషులు ఇక్కడ ఎవరు మనుషులు ఏది బొమ్మలు అనేది తెలియట్లేదు. ఎవరు మనుషులు ఏది బొమ్మలు అని తెలియట్లేదు. గెలపండి కదా ఇది పాతకాలం అప్పుడు మా ఇంట్లో ఉండేటివి భలే ఉన్నాయి కదా గిన్నెలు.
మన ఇండియన్ కల్చర్, మన పురాతన కాలం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన పండుగలు, మన వృత్తులు అసలు ఒరిజినల్ గా చూసినట్టుగా ఉంది. ఇక్కడ అచ్చం మనుషులు ఎలా ఉంటారో అలానే బొమ్మలు పెట్టారు. ఇక్కడికి వస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు అనిపించింది. మీరు కూడా మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వెళ్ళండి ఈ సమ్మర్కి. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకుంటారు మన పురాణాల గురించి. నేను చిన్నప్పుడైతే మా నాన్నమ్మ ఇలాంటి పురాణాల కథలు అయితే నాకు చాలా చెప్పేది. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే నాకు అవే కథలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడంటే అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు కానీ బట్ అప్పట్లో అందరూ చేతి వృత్తిని నమ్ముకొని బ్రతికే వాళ్ళంట. మొన్నే ఏమైందమ్మనే? బాగుందా? ఇది గైస్ ఈరోజు వీడియో అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అమ్మని యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇంతకీ మీరు శిల్పారామంకి వెళ్ళారా? వెళ్తే మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి గైస్. బై బై, సీ యూ ఆల్.